ఓం నమ శివాయ. ఫ్యూ వీడియోస్ బ్యాక్ మనం శివయ్య పంచభూత లింగాల గురించి మాట్లాడుకుంటూ జలలింగం వరకు తెలుసుకున్నాం. ఈరోజు మనం మూడో లింగమైనటువంటి అగ్నిలింగం గురించి తెలుసుకుందాం. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది అగ్నిలింగం ఎక్కడుందో. తమిళనాడులోని తిరువన్మలైలో అరుణాచలేశ్వరుడిగా మరియు అరుణగిరిగా శివయ్య మనకి దర్శనం ఇస్తున్నాడు అని. అయితే ఇక్కడ ఉన్నటువంటి శివయ్యని అగ్నిలింగంగా ఎందుకు పిలుస్తారో, అలానే అరుణగిరి గురించి, అరుణాచలేశ్వరుడి గురించి స్థల పురాణాలు ఏం చెప్తున్నాయో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సృష్టి మొదల్లో బ్రహ్మకి విష్ణువుకి మధ్య ఎవరు గొప్ప అనే ఒక వాగ్వాదంతో పాటు క్రమంగా వాళ్ళిద్దరి మధ్య పెద్ద భయంకరమైన యుద్ధం జరగడం మొదలైంది. అప్పుడు శివుడు ఒక పెద్ద అగ్నిస్తంభంలాగా వాళ్ళిద్దరి మధ్య ప్రత్యక్షం అయ్యారు. మీ ఇద్దరిలో ఎవరు గొప్ప నేను నిర్ణయిస్తాను. అయితే ఈ అగ్నిలింగం యొక్క ఆదిని ఒకళ్ళు, అంతాన్ని ఒకళ్ళు చూసి రావాల్సిందిగా ఆజ్ఞాపిస్తారు. అప్పుడు విష్ణు వరాహ రూపంలోకి మారి అగ్నిలింగం యొక్క మొదలను కనుక్కోవడానికి కిందకు వెళ్తారు. బ్రహ్మగారు ఒక హంసని వాహనంగా చేసుకొని ఈ లింగం యొక్క అంతాన్ని కనుక్కోవడానికి పైకి వెళ్తారు. అయితే అలా వాళ్ళిద్దరూ కొన్ని వందల సంవత్సరాల పాటు ఎంత ప్రయత్నించినా సరే అగ్నిలింగం యొక్క ఆదిని అంతాన్ని కనుక్కోలేకపోతారు.